అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళ తీరు ఎలాగుంది అంటే, వాళ్ళ పార్టీలో ఉన్న నేతలే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేనంత విధంగా మరి వైసీపీ వాళ్ళ తీరైతే తయారైంది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, బిల్ గేట్స్ గారి పర్యటనపై వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, విష ప్రచారం కావచ్చు, ఆయన పైన దుమ్మెత్తి పోస్తున్న వార్తలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే సామాన్య ప్రజలే విసిగిపోతున్నారు. అదంతా నార్మల్, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విష ప్రచారం చేస్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి పైన. అయితే ఏకంగా వైసీపీలో ఉన్నటువంటి నేతలకే వాళ్ళ తీరుని కాస్త ఎందుకో సపోర్ట్ చేయలేనంత విధంగా ఇప్పుడైతే వాళ్ళ తీరు బాగా మారిపోయింది. అవును. సో దానికి ఎగ్జాంపులే మరి బిల్ గేట్స్ గారి గురించి మీరు ఎందుకు ఎలా అంటున్నారని అసెంబ్లీ సమావేశాలు మాట్లాడుకుంటే, మరి ఒక వైసీపీ ఎమ్మెల్యే గారు అసలు సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అన్నట్టుగా బయటకు వచ్చింది. అసలు ఆ విషయం ఏంటంటారు? అసలు ఇక్కడ ఒకటి ఏంటంటే, బిల్ గేట్స్ గారు ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వస్తారనుకోండి, నేను వాళ్ళకి ఏమి అతిథి మర్యాదలు చేసావు, నువ్వు కాఫీ ఏమి ఇచ్చావు, టీ ఏమి ఇచ్చావు, టిఫిన్ ఏమి పెట్టావు, మొత్తం నా లెక్కలు చెప్పంటే ఎలా ఉండిద్ది? బాగోదు. మర్యాదే కాదు అసలు. సరే, మీ ఇంటికి వచ్చిన చుట్టానికి నువ్వు ఎటువంటి మర్యాద చేయొద్దంటే ఎలా ఉండిద్ది? ఇప్పుడు మనం ఒకరిని ఆహ్వానించినప్పుడు అసలు మన భారతీయ సంస్కృతే అతిథి దేవో భవ అని చెప్పుకుంటాం. మనం చెప్పుకుంటాం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మరి ఇంత గొప్ప స్థానాన్ని మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక మంచి ఇంట్లో ఫుడ్ వండుకున్నప్పుడు కూడా ఎవరైనా వస్తే మన ఇంటికి బాగుండిద్ది, అబ్బా పెట్టొచ్చు అనే ఫీలింగ్ ఉండిద్ది మనందరిలో. అబ్బా ఏం వండినప్పుడు ఎవరు రారేంటి అన్న సహజంగా జనరల్గా అనుకుంటాం. ఎందుకంటే ఆ పెట్టే మనస్తత్వం మన భారతీయ సంస్కృతిలో ఉంది, మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్కి లేదా, రాదా, మీరు ఎప్పటికీ తెచ్చుకోరా, మీకు అసలు పెద్దల్ని గౌరవించడం తెలియదు, మహిళల్ని గౌరవించడం తెలియదు, పసిపిల్లల పట్ల ఎలా ఉండాలి, మరి అదేవిధంగా వృద్ధుల పట్ల ఎలా ఉండాలి, మరి అదేవిధంగా మన ఇంటికి వచ్చిన అతిథుల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా మీరు మర్చిపోయి హీనాతి హీనంగా ఆయన ఏ రూమ్లో దిగాడు, ఆయన ఏ కాఫీ తాగాడు, ఏ టీ తాగాడు, ఏ టిఫిన్ తిన్నాడు, మరి ఎన్నిసార్లు వెళ్ళారని కూడా అడుగుతారేం పడో. ఏమనాలి ఇంకా దాన్ని, ఇంకా అలానే చెప్పుకోవాలా? కొంచెం అయితే కొంచెం అన్న కూడా బుద్ధి జ్ఞానం అనేది ఉండిద్ది మనిషికి. అది కూడా లేకుండా వీళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరుకి అంతకంటే నీచంగా ఆ పేపర్లో రాసేయి ఏం చెయ్యాలో కూడా. మహిళలు ఈ రోజున అమరావతి మహిళలు అది చదివితే వెంటనే స్పందించాలి. ఏదైతే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి ఆయన ఏదో ఎదుర్కొంటున్నాడు అనే ఒక దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు తెర మీదకి. దానికి మహిళలతో మాట్లాడాడు బిల్ గేట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్న దాన్ని ముడిపెట్టారు చూడండి. అక్కడున్న మహిళా రైతులతో ఆయన మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ పేపర్లో రాశారు ఆర్టికల్. అంటే అక్కడ మనం వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆ మహిళలు కూడా చాలా మనకు అతిథి, కుటుంబంలో ఒక వ్యక్తి వస్తే ఎలాగ మనం బిహేవ్ చేస్తామో అలాగే అతిథి మర్యాదలు చేశారు. దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు కనిపించాయి అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఛానల్లో కొంతమంది పనికి మాలిన కూర్చోబెట్టి వేశ్యల రాజధాని అన్నప్పుడు మాత్రం ఏమీ లేదు. ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా, ఆ దేశంలోనే ఒక బిలియనియర్ ఆయన, ఇంకా ఎక్కువే. ఆయన ఎంతో తన సంపాదనలో దాదాపుగా 60%, 70% మరి మొత్తం కూడా డొనేషన్స్ ఇచ్చేశాడు. అట్లాంటి వ్యక్తి పట్ల వీళ్ళు ఆయన కరోనా సృష్టించాడు, ఇంకేదో సృష్టించాడు. ఎంత దారుణంగా ఉంది వినటానికి, ఎంత అవమానకరంగా ఉంది. వాళ్ళకి అనిపించట్లేదా? మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏదైనా కొన్ని ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఫారినర్స్ వాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగిందనో ఇంకేదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశారంటే అది మన రాష్ట్రానికి ఇబ్బంది, మన దేశానికి ఇబ్బంది, అది మన సంస్కృతి కాదు అనేదాన్ని మనం వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు, మరి ఇలాంటి అతిథి మర్యాదలు ఇచ్చినప్పుడు, అరే అవకాశం మేము అధికారంలో ఉన్నప్పుడు రాలేకపోయిందని బాధపడాల్సింది పోయి ఈ రోజున అరే మేము ఇంత గొప్ప పని చేయలేకపోయామే అని చెప్పి సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ఇలాంటి పనికి మాలిన మాటలు అనాలో, రాతలు అనాలో, ఇంకేమనాలో అర్థం కావట్లే. ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది వస్తే అది రాశారు చూడండి. అది చదువుతుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా బాధ వేస్తుంది. మహిళలు దీని మీద స్పందించాలి. ఫస్ట్ ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ ఛానల్ ఏదైతే ఉందో, ఆ మీడియా ఏదైతే ఉందో వాళ్ళని చెప్పులతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలా?
మేడం ఇప్పుడు మనం ఇందాక మెయిన్గా డిస్కస్ చేసుకున్నటువంటి వైసీపీ వాళ్ళకే నచ్చట్లేదు, వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఏంటి. ఇంతే ఇలాంటివి ఈ పనికి మాలిన చెత్త అంతా వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు ఇష్టపడతారండి? ఉమ్, ఇప్పుడు మనం చూసాం కోటి సంతకాల సేకరణ. ఏం చేశారు? వాళ్ళ క్యాడరు, వాళ్ళ లీడర్లు వాళ్ళే ఇబ్బంది గురయ్యారు పాపం. ఎవరు చేస్తారు కోటి సంతకాలు? ఏమని చెయ్యాలి? దాంట్లో ఏమైనా అర్థం ఉంటే, నువ్వు ఏదైనా పెద్ద గొప్ప కార్యక్రమం కోసం నువ్వు పాటుపడుతున్నావు, పోరాడుతున్నావు అంటే, అయ్యో పాపం చాలా మన కోసం మరి ఈ విధంగా పోరాడుతున్నారు, మనం కూడా ఒక చెయ్యేద్దామని చెప్పేసి సహాయం చేస్తారు. ఏదైనా సరే, అది ఆ ధన రూపేణా, వస్తు రూపేణా, లేకపోతే ఈ సంతకాల సేకరణ ఏదైనా. మరి నువ్వు చేస్తుందే పనికి మాలిన పని అయినప్పుడు ఎవరు సహాయం చేస్తారు? వాళ్ళే ఒక్కొక్కరు 10 సంతకాలు చేశారంట. మరి ఇప్పుడు చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఆవరణలో మరి టీడీపీకి సంబంధించిన ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకి ఈయన తారసపట్టం. ఏంటయ్యా బాబు, మీరు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ విషయాలు అడగాల్సింది పోయి, బడ్జెట్ లెక్కలు అడగాల్సింది పోయి, కాఫీ టీలు లాంటి కాకి లెక్కలు అడుగుతున్నారేంటి అని. మరి అంతే కదా, ఏం చెప్పుకోవాలి? అడుగుతున్నారు ఏంటంటే, దండం పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట. ఏం చేస్తాం, మా కర్మ గాలి, మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మా పార్టీకి పెద్ద దిక్కుగా, ఉన్న 10 మందిని వెళ్ళనివ్వడు, ఆయన రాడు, ఏది మాట్లాడనివ్వరు, ఇట్లాంటి అవాకులు చవాకులు పేలటం తప్పించి, ఇట్లా తలాతోక లేని విషయాల గురించి ప్రస్తావించడం తప్పించి, ఏదైనా సరే సూటిగా ప్రశ్నించడం, ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది లేదు వైఎస్ఆర్సీ పార్టీకి. మీకు రాజకీయం ఏ విధంగా చేయాలి, రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ప్రజల పట్ల మనం ప్రవర్తన కానివ్వండి, మన ఆలోచన విధానం, పబ్లిక్లోకి వెళ్తే ఎలా ఉండాలనేది వాళ్ళకి ఎప్పటికీ రావు. అది మాత్రం వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయటం మాత్రం అది మనం అవివేకం అనుకోవటమే. ఇలా వీళ్ళు ఎప్పుడు మారతారనో, వీళ్ళు ఇంకా మంచిగా ఏదైనా చేస్తే బాగుండనో, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి, చక్కగా రాష్ట్రానికి సంబంధించిన బోలెడన్ని ఉన్నాయి కదా అవన్నీ అని మనం ఎప్పుడు కూడా ఆలోచనలో కూడా తెచ్చుకోకూడదు. ఓకే మేడం, ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ రాజకీయవేత్త అయినా సరే, అధికారంలో ఉన్నా లేకపోయినా మన రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఆనందపడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ పార్టీ మరి రాష్ట్రానికి ఉపయోగపడే పని చేస్తున్నారు కదా. అంటే బిల్ గేట్స్ గారు వచ్చి గేట్స్ ఫౌండేషన్ ద్వారా మంచిగా నిధులు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే, మరి దీనిపైన కూడా ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారు? అంటే రాష్ట్రం బాగుపడకూడదనా, లేదంటే మా చేతుల మీద బాగుపడట్లేదని బాధ అంటారా? సరే, మీరు అంటున్నట్లుగా బాగుపడటం ఇష్టం లేదు అనేది పక్కన పెడితే, కాసేపు వాళ్ళ చేతుల మీదుగా బాగుపడట్లేదు అనేది అన్నారు. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకే అంత ఇష్టం ఉండి, వాళ్ళకే చెయ్యాలనే తపన ఉండి, అంత తాపత్రయం ఉండి, మరి అమర్రాజాని ఎక్కడ పంపించారు? మనకు రావాల్సిన కంపెనీలన్నీ ఆ రోజున తెలంగాణకి ఎందుకు తరలి వెళ్ళిపోయినాయి? స్కూల్స్ పిల్లల దగ్గర నుండి పెన్షన్ తీసుకునే, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు మేము ఇబ్బంది పడలేదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇబ్బంది పడ్డామని చెప్పేవాళ్లే కానీ మేము ఇబ్బంది పడలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ వల్ల? మరి ఎలా ఉండిద్ది? ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు? వీళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళైతే మరి అంత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఎక్కడికక్కడే అన్ని పనులు ఆపించేసి ఎంత ధనాన్ని దుర్వినియోగం చేశారు. అసలు నువ్వు ఒక రాజధానివే కట్టలేని వాడివి 3 రాజధానులు ఎలా కడతాడు అనుకున్నాం మనం? ఆ రోజున 3 రాజధానులు అన్నప్పుడు ఏ విధంగా అమరావతి రైతులందరూ కూడా ఆక్రందనలు పెట్టారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేసావు, ఏ ఒక్క మంచి పని చేసావు? అన్నిట్లో కూడా ఈ రోజున ఎవరైనా సరే కంపెనీలు వస్తుంటే ముందు నాకు వాటా ఇచ్చి తర్వాత నువ్వు డీల్ మాట్లాడుకో, నీ రాష్ట్రానికి వచ్చి నీకు మంచి చేయడానికి నీకు వాటా ఇవ్వాలా? ఎలా ఉంది వినటానికి మనకి? అంత దరిద్రంగా మీరు రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించి మద్యం కుంభకోణంతో అందరి ప్రాణాలను తీసేసి, మరి ఒకటా రెండో చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు చెప్పి 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 విసుగొస్తుంది వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనులకి. మరి అట్లాంటి వ్యక్తులు మా చేతుల మీదుగా అభివృద్ధి చెందలేకపోయింది అని చెప్పేసి బాధపడతారు అనుకోవటం మనది తప్పు ఫస్ట్. ఇంకోటి మీరు అన్నట్లుగా మరి క్వశ్చన్లో ఏదైతే అభివృద్ధి జరగకూడదు అని కోరుకుంటున్నారంటే ఇది వాస్తవం. జరగకూడదనే కోరుకుంటున్నారు కాబట్టే పరిపాలన అలా కొనసాగించారు. ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు వీళ్ళని 11 ఇచ్చి పక్కన పడేసినా కూడా ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని భయంతోనే ఇలాంటి అవాకులు చవాకులు, ఇలాంటి అబద్ధాలు, ఎప్పుడు చూడు అభూత కల్పనలు, ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయటం, దాన్ని చక్కెరలు కొట్టించడం, వాళ్ళ సోషల్ మీడియాలో పదే పదే వైరల్ చేయించడం. సొంత చెల్లెల్నే నువ్వు వదిలిపెట్టలేదు, సొంత తల్లినే నువ్వు అక్కడ నీ పార్టీలో గౌరవ పదవిలో ఉండకుండా చేశావు, నీ రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే చంపేశావు,
నీ తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు సంతకాల సేకరణ చేసి సీఎం హోదాలో వెలగాలని చెప్పి చూసావు. మరి ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఇంకా ఏ విధంగా ఆలోచించగలుగుతాం? ఇప్పటికి కూడా మరి ఎన్నో విధాలుగా ఇతను తప్పించుకోవడానికి అంతా కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు. చాలా చాలా డబ్బులు ఆశ చూయించి మరి అందరినీ కూడా కొనేస్తున్నాడు అనేది కూడా ఈ రోజున ప్రజల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.